నమస్కారం, శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. వరదలలో నష్టపోయిన వారిని వివక్ష లేకుండా ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. ఇటీవల వరదలకు ముంపుకు గురైన ప్రజలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆ గ్రామాల నాయకులను ప్రజాప్రతినిధులతో కలిసి నందిగామ ఆర్డీఓకి ఓ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా ముంపుకు గురై ఇల్లు దెబ్బతిని గృహోపకరణ వస్తువులు నష్టపోయి బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా అధికారులు స్పందించకపోవడం చాలా శోచనీయమని అన్నారు. నియోజకవర్గంలో 4 మండలాల్లో ఆయా గ్రామాలు, నివాస గృహాలు వరద ముంపుకు గురయ్యాయని, ఇళ్లలోని ఫ్రిడ్జ్లు, మిక్సీలు, విద్యుత్ మోటార్, గృహ ఉపయోగకరణ సామాగ్రి సమస్తం దెబ్బతిన్నాయని, వరద ముంపుకు గురై ఇన్ని రోజులు గడుస్తున్న అధికారులు ఇప్పటివరకు గ్రామాలను పరిశీలించడం కానీ, నష్టాన్ని అంచనా వేయటం కానీ, నష్ట పరిహారం అందించడం కానీ జరగలేదని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గాలలో గ్రామాల్లో నష్టం అంచనా వేసి నష్టపరిహారం కూడా అందించడం జరిగిందని, మన నియోజకవర్గంలో అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి గ్రామాల్లో వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓకి ఓ వినతి పత్రం అందజేశారు. ఉరిగడ్డలు కానీ, పశువులు కానీ నానా బీభత్సం జరిగింది. ఒక అధికారి కూడా ఈ రోజుకి 10 కిలోలు దానా ఇచ్చారు, ఒక టిక్కీ బియ్యం ఇచ్చారు, 20 కిలోలు ఏదో బంగాళదుంపలు ఇచ్చారు, చేతులు దులుపుకున్నారు. అంతకు మించి మా ఊరికి ఏమి రాలేదు. అదే మా గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అప్పుడు అసలు ఇమీడియట్గా ఏది పెడితే అది మాకు అందుబాటులో ఉండి వచ్చేసినాయి. మరి వాళ్ళ గ్రామాలు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అన్ని ఏటోటి గ్రామాలు కేసరకాండి పెట్టి కొత్తపేట దాకా ఒక్క ఊరికి కూడా న్యాయం జరిగింది లేదు. ఒరిగడ్డు బావులు ఎక్కడే గొల్లైపోయింది, ఎక్కడే గొల్లైపోయింది. మరి దాన్ని ఏదో మేము ఎర్రవీగుతున్నామని ఎర్రవీగటం కాదు, జనానికి న్యాయం చేయాలి. జనానికి న్యాయం చేస్తే ఏదన్నా మళ్ళీ రేపు భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి. కానీ అదేం కానరాట్లేదు. అది ఆ రకంగా ఉండగా పరిపాలన అట్లుంది. మరి ఏదైనా చూసి పెద్దలు తెలిసి దేశపోయి ఏదైనా న్యాయం చేస్తే ఇప్పుడైనా బాగుంటుంది. నష్టపరిహారం చూపించారు. ఇప్పుడన్నా కానీ మీకు తెలియకపోతే మీ దృష్టికి తీసుకొచ్చి అక్కడ కింద గ్రామాలకు ఎంత ఇచ్చారో ఇంటికి, ఇక్కడ పై గ్రామాలు కూడా కొత్తపేట నుంచి గురయ్యి మా గ్రామంలో స్థలందరూ సెప్టెంబర్ 2వ తారీఖు కంచిశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్ళడం జరిగినది. 6 రోజుల పాటు పునరావాస కేంద్రంలో మా కొత్తపేటలో ఎస్సీలు, బీసీలు అందరూ పునరావాస కేంద్రాలు జీవించారు. ఆ బోట్ల ద్వారా వెళ్ళేటప్పుడు అక్కడికి మమ్మల్ని పట్టించుకున్న నాయకుడే లేడు. కానీ అక్కడ ఆ రోజు మేము 3వ రోజు కొత్తపేట గ్రామంలోకి వెళ్ళి ఇంట్లో నీట మునిగిన వస్తువులు చూసుకోవడానికి వెళితే అక్కడ కొత్తపేట ఇళ్లలోని ఫ్రిడ్జులు, ఏసీలు, మిక్సీలు, గ్రైండర్లు, మోటార్లు, ప్రతి వాడుకునే వస్తువులు మొత్తం పాడైపోయినాయి. గవర్నమెంట్ నష్టపరిహారం ఇస్తుందా అనుకున్నాం. మా తోటి గ్రామాలు దాములూరు, చిలుకూరుకి నష్టపరిహారంగా 10,000 చొప్పున గవర్నమెంట్ ప్రకటించింది. మా గ్రామానికి కూడా వస్తాయని చెప్పేసి చూస్తే ఎంఆర్ఓ గారిని కలిస్తే, విఆర్ఓ గారిని, ఎంఆర్ఓ గారిని మీ గ్రామం వరద ముప్పుకు గురవ్వలేదు అని చెప్పేసి అన్నారు. మా గ్రామం వరద ముప్పు గురైన సంగతి మండలంలో ఉన్న నాయకులకు, చుట్టుపక్కల గ్రామాల ప్రతి ఒక్కరికి తెలుసు. కావున మా గ్రామంలో నష్టపరిహారంగా గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఆగస్టు 29, 31 తారీఖు వరదల కారణంగా మాకు 6 అడుగులు వాటర్ వచ్చిందండి. మాకు ఇంటిమేషన్ లేదు. వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా సాయంత్రం పూట కట్టుబట్టలతో మొత్తం జనం 4 నుంచి 5 వేల దాకా మంది కూడా మేము అంతా రోడ్డున పడ్డాం. మాకు ఇంటిమేషన్ లేదు. వాళ్ళకి కట్టుబట్టలతోనే రోడ్డున పడ్డాం మేము. కొంతమందిని కూడా భోజనాలు లేవు, ఆకలికి అల్లాడిపోయారు. మాకు ఏ సహాయం చేయలేదు సార్. మాకు ఒక తెల్లారే వెలుగు ఆఫీసులో ఇచ్చేసి 2 రోజులు ఒకరోజు భోజనం పెట్టారండి. అది మేము ఉన్నది 4-5 వేల మంది ఉంటే ఒక 200-300 భోజనాలు తెచ్చి మిగతా వాళ్ళందరికీ పస్తులు ఉంచారు సార్. వెలుగు ఆఫీసులో వాటర్ వచ్చేసి 4-5 రోజులు ఉంటాయి సార్. 1-2 రోజుల్లోనే మొత్తాన్ని పంపించేశారు. మొత్తం ఖాళీ చేయాలా అని చెప్పేసి అధికారులు వచ్చేసి మొత్తం ఖాళీ చేయించారండి.
వాళ్ళు చెట్ల కింద రోడ్ల మధ్య 4 రోజులు కూడా జీవించారండి. ఎటువంటి అధికారులు కానీ ఎటువంటి నాయకులు కానీ వచ్చి అక్కడ చూసింది చేసింది ఏమీ లేదండి. అక్కడ మాకు దీనికి మళ్ళీ ఎంట్రీ చేసి మళ్ళీ దాన్ని మాకు సహాయం చేయాలని చెప్పేసి అని కోరుతున్నామండి. వాళ్ళని కొట్టడం కాదండి, ప్రభుత్వాలు అంటే ఏదన్నా పనిలో కానీ ప్రజలకి మంచి చేసేది విధానం మీద ఫోకస్ పెట్టాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు ఎమ్మటే మాకు న్యాయం చేయాలని చెప్పేసి అని చూస్తున్నాము. వచ్చిన వరదల్లో ఇప్పుడు ఆయన దివంగతుడు అయ్యాడు. ఆ వరద వచ్చే టైం 2009 అసలు ముందు హెచ్చరికలు ప్రభుత్వం అక్కడ ఉన్న వరద ఒడ్డు ఎక్కుతుందనగానే కాలనీలు వాసులందరినీ పల్ల ప్రాంతాలు ఉన్న అందరినీ ప్రజలందరినీ క్యాంపులు పెట్టి ప్రభుత్వం క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళ వసతి క్యాంపులు ఏర్పాటు చేసి వసతులన్నీ భోజనము ఉదయం టిఫిన్ సాయంత్రం మరలా భోజనం 3 పూట్ల వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఒక్క మనిషిని కూడా ఇబ్బంది పెట్టకుండా చేశాం. ఇవాళ మొన్న 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖు రాత్రి వరద వచ్చిన వరదకి కనీసం ప్రభుత్వం స్పందించి ఈ వరద ప్రాంతాలకి ఒక పడవ పంపించడం కానీ ఒక సహాయ శిబిరం ఏర్పాటు చేయటం కానీ ఒక ఏ కార్యక్రమం లేదు. మొత్తం వరద మొత్తం మునిగిపోయిన తర్వాత ఎవరో 4 రోజుల తర్వాత అధికారులు వచ్చి ఏదో పరిశీలన చేసి ఏదో కొంతమంది ఇళ్ళకి వాళ్ళు చెప్పిన ఏదో రాసుకోవటం, మిగతా ప్రజలందరినీ వదిలేయటం, మీరు మాకు ఓటు ఎత్తినే రాస్తాం లేదని లోకల్ నాయకులు చెప్పడం ఇదంతా జరుగుతుంది. గత ఏ ప్రభుత్వాల్లో కూడా గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానీ ఇదివరకు రాజశేఖర ఉన్నప్పుడు కానీ ఏ ప్రభుత్వంలో కూడా ఈ వ్యవసాయాల్లో వివక్ష ఎప్పుడు ఇంతవరకు ఏ ప్రభుత్వం చూపించదు. ఈ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ నాయకులు వివక్ష చూపిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు నష్టపోయినప్పుడు అందరినీ ప్రభుత్వం మంచి మనసుతో ఆదుకోవాలని కోరుకోవడానికి మేము అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. మొన్న అకాల వర్షాలకి వరదలకి మునిపోయిన గ్రామాలకు సంబంధించి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఆ సందర్భంగా ఏ గ్రామాలకైతే సహాయం అందలేదో ఆ గ్రామాలకు సంబంధించిన నాయకులు బాధితులు వేళ ఇక్కడ ఆర్టీఓ గారి ఆఫీస్కి వచ్చి వినతిపత్రం ఇవ్వడానికి అందరూ వచ్చారు. వర్షాలు వచ్చిన వెంటనే ఏ గ్రామాలు ముంపు గురవుతాయో మాకు ఐడియా ఉంది కాబట్టి ఇంతకుముందు అనుభవం ద్వారా ఆ గ్రామాలని మేము హెచ్చరించడం జరిగింది. వరదల్లో గ్రామాలు తిరగడం కూడా జరిగింది. అందులో భాగంగానే వేములపల్లి వెళ్ళాం. వేములపల్లి కాలనీలో దాదాపుగా 5 అడుగులు ఎత్తున్నటువంటి పునాది దాటి ఇళ్లలోకి 3 అడుగులు వాటర్ వచ్చింది. ఆ వాటర్ బురదతో కూడుకుంది. అందరివి దాదాపుగా ఈ మోటార్లు పాడైనవి, చాలామంది ఫ్రిడ్జ్లు పాడైనవి, ఆహార వస్తువులు పాడైనవి, చాలామంది ఇంట్లో వంట చేసుకునే సామాగ్రి కూడా కుట్టుకుపోయింది. ఇదే పరిస్థితిని గనాథ్పూర్లోకి వెళ్ళి చూసాం. గనాథ్పూర్లో అక్కడ వాళ్ళంతా కూడా వచ్చి మాకు చెప్పడం జరిగింది. కనీసం మాకు భోజనాలు కూడా అందించలేదు, మా వైపు వచ్చి దూరం నుంచి వెళ్ళిపోయారు కానీ ఇవ్వలేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఇళ్లను కూడా మేము పరిశీలించడం జరిగింది. ఆ గనాథ్పూర్ కాలనీలో తిరగడం జరిగింది. అదేవిధంగా కొత్తపేట అందరికీ తెలిసిందే, దాదాపుగా 3-4 రోజులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు కంచిచర్లో. వాళ్ళ పలకరించడానికి వెళ్ళినప్పుడు ఏ విధమైన రాజకీయం చేశారో కూడా అందరికీ తెలిసిందే. అధికారులతో మాట్లాడుతుంటే వృధ రాజకీయం చేసిన సంగతి కూడా మీకు తెలుసు. కొత్తపేటలో మరి 3 రోజులు 4 రోజులు అంతా అక్కడ ఉన్నారు. ఎందుకు ఉన్నారు? ఇల్లు మునిగిపోబట్టే కదా. మరి ఈ గ్రామాల్లో మునిగిపోయిన సంగతి ఆర్డీఓ గారి దృష్టి కూడా తీసుకొచ్చాం. ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు ఏ విధమైన సహాయం ప్రభుత్వం అందజేస్తుందంటే ఇల్లు పడిపోతేనే సహాయం చేస్తున్నప్పుడు ఆర్డీఓ గారి దృష్టిలో చెప్పింది ఏంటంటే, సార్ ఇళ్లలో సామాన్లు పోయినాయి, వస్తువులు పోయినాయి, వంట సామాగ్రి పోయింది, అలాగే కరెంటు విద్యుత్ ఉపకరణాలు దెబ్బతిన్నాయి, మోటార్లు కానీ లేకపోతే ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటివి దెబ్బతిన్నాయి, మంచాలు మునిగిపోయినాయి, పరుపులు పాడైనాయి, అవి ఉపయోగించే స్థితిలో లేదు, వీళ్ళకి ఖచ్చితంగా మెయిల్ చేయాలా, మీరు దృష్టిలో పెట్టుకోమన్నప్పుడు ప్రస్తుతానికి పడిపోయిన ఇళ్ళ పట్లనే చేయమన్నారంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని ఆర్డీఓ గారు వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఇదంతా జరుగుతుందని అనుకున్నాం. తీరా చూస్తే
మన కంచిచర్ల మండలం పక్కన ఉన్న మండల గ్రామాల్లో దాములూరు కానీ ఆ గ్రామాలన్నింటిలో కూడా చిలుకూరు కానీ పరిహారం ఇచ్చారు. వస్తువులు పోయిన వాళ్ళకి అన్నిటికీ ఇచ్చారు. మరి ముఖ్యంగా మన కంచిచర్ల మండలానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మునేరుకు సంబంధించి మునిగిపోయిన గ్రామాలు, ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన గ్రామాలకి ఎన్యూమరేషన్ చేయలేదు, అసలు పట్టించుకోలేదు. ఈవేళ పక్క గ్రామాలకు వచ్చింది, మన నియోజకవర్గంలోని గ్రామానికి రాలేదు. అందరికీ తెలిసిందే నందిగామలో 7వ వార్డు ఎలా మునిగిపోయిందో తెలుసు. అలాగే వేములపల్లిలో ఏం జరిగింది, కొత్తపేటలో ఏం జరిగింది, గినాత్పూర్లో ఏం జరిగింది, ముగులూరులో ఏం జరిగింది, ఇది అందరికీ తెలిసిందే. మరి కనీసం ఏం జరిగిందనేది పట్టించుకోకుండా ప్రభుత్వం సహాయం చేస్తున్నప్పుడు అధికారులు వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని వీళ్ళందరికీ నష్టపరిహారం చేసి మేలు చేయాల్సింది పోయి పట్టించుకోకపోగా మొన్న ఎంఆర్ఓ గారిని విఆర్ఓ గారిని అడిగితే మీకేం జరగలేదని మాట్లాడారు. వీళ్ళే కంచిచర్లలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి 3-4 రోజులు భోజనాలు ఏర్పాటు చేసి పంపించారు. ఎందుకు చేశారు మరి? మురగపోతే ఈ ఊర్లు. దయచేసి ఇప్పటికైనా చిన్న చిన్న కుటుంబాలు ఏదో కష్టపడి సంపాదించుకున్న మంచాలు కావచ్చు, లేకపోతే గృహ పరికరాలు కావచ్చు, విద్యుత్ పరికరాలు కావచ్చు, లేకపోతే వంట సామాగ్రి కావచ్చు, ఇవన్నీ పోగొట్టుకోవడమే కాకుండా ఆ బురద కడుక్కోవడానికి వీటికి ఎంతో కష్టపడ్డారు. పెద్ద మనసుతో ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వీళ్ళకి న్యాయం చేకూర్చాల్సిందిగా మేము ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి, అధికారులు తెలియజేయడానికి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది.